అందరికీ మరణాత. ఆత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటంలో ఆత్మ కుమ్మరింపు దినాల్లో 8వ దినము. ఈ దిన వర్తమానమున పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ త్రిత్వము, 3 ఆఫీసులన్న పాఠమును ప్రభు స్వయంగా వివరించి ఆస్వాదించును గాక. ఆమేన్. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 29వ వచనము వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. 39వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలను దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ కొద్ది వాక్కును దేవుడి ఇంట్లో ఫలింపచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన వందనములు నీకు, ఆనందముతో కూడిన నా ఉదయ వందనములు నీకు. దైవాత్మారము నా తనుగుణ ప్రాలుము, నా జీవమంతయు నిండ చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వాగ్దానముల కల తండ్రి ప్రభా, గొప్ప వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము తండ్రి. దయగల తండ్రి, మేము కొద్దిగా మాట్లాడుకొని ఆ సంగతులు గ్రహించే శక్తిని దయచేయము. దెయ్యములు రాకుండా కాపాడు. నీ ఆత్మవశములో మమ్మల్ని ఉంచుకొని నేటి దిన వర్తమానమును అందించమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ త్రిత్వము 3 ఆఫీస్. కనుక దైవజనులు చక్కటి మాటలను ఇందులో వివరించారు. గనుక మనము పరిశుద్ధాత్మ త్రిత్వము అన్న మాటను ఆలోచన చేసుకుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు, బాప్తిసం కొరకు పేతురు గారు మాట్లాడిన మాటను ముందుగానే ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, అక్కడ మనకు కనబడుతుంది కదా, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కొంచెం పైకి వెళ్తే, తండ్రి యొక్కను కుమారుని యొక్కను పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము ఇవ్వండి, బాప్తిస్మం ఇవ్వండి. ఇక్కడ వాగ్దానముల కల్లా గొప్ప వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు వాగ్దానం. ఇది ఆరోహణమైనప్పుడు కూడా ఇదే చెప్పారు. ఎక్కడంటే లోకాసు వార్త 24వ అధ్యాయంలో
ఒక మాట చెప్తున్నారు. 48వ వచనంలో మనకు కనపడుతుంది, ఈ సంగతులు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచియుండుడి. ఈ వాగ్దానం కొరకు మరి ఎంతగా ప్రభు చెప్తూ ఉన్నారంటే, బైబిల్ గ్రంథాల్లో చూస్తే చాలా చక్కగా వివరించబడినది. దేవుడు ఏమై ఉన్నాడు, త్రిత్వమై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా గారు కూడా చెప్తారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. నిజంగా ఈ సర్వలోకమంతా నిండుకుని ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఆయనలోనే చాలా విలువైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ఈ వాగ్దానం ద్వారా. తండ్రి సృష్టిని బయలుపరిస్తే తండ్రిని, కుమారుణ్ణి పరిశుద్ధాత్మ తండ్రి గారు బయలుపరిచారు. గనుక దేవుడు ముగ్గురు ఒక్కరై ఉన్నారని ఈ పరిశుద్ధాత్మ మనందరికీ కూడా తెలియచేయటము జరుగుతుంది. ఎందుకంటే తండ్రి ఆత్మే, కుమారుడు ఆత్మే, పరిశుద్ధాత్మ ఆత్మే. ఆత్మ లేనిది ఏమీ లేదు. గనుక పుట్టిన బిడ్డకు తల్లి పక్కన కూర్చుంటే తెలియదు. ఎప్పుడైతే గుండెల మీద ఎలా పొడుగబెట్టుకుంటుందో, ఓహో నా తల్లి దగ్గర నేను ఉన్నా అనుకుంటాడు. నిద్రపోయినప్పుడు పక్కన కూర్చున్నా ఆ అబ్బాయికి ఏం తెలియదు. ఏడుస్తున్న బిడ్డను తల్లి అలాగా ఒడిలోకి తీసుకొని గుండెల మీద పొడిగబెడితే 9 నెలల ఉన్న తల్లి యొక్క శబ్దము, హార్ట్ బీట్ ఆయన గమనించి, ఓ నేను సేఫ్గానే ఉన్నాను అని బిడ్డ అనుకుంటాడు. అంతేగాని పడుకున్నప్పుడు పక్కన కూర్చుంటే తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారు అందరిలో ఉన్నారు, అన్నిటిలో ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయనే అందరినీ బయలుపరిచాడని మనము ఈ వాక్యములో చూసుకుంటున్నాం. గనక ఇక్కడ మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ నిశ్శబ్దంగా ఎవ్వరికి తెలియకుండా ఆయన పని చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడైన మాట ఈ లోకంలో ఉన్న అందరికీ అనువైనది, అక్కరైనది, అందరికీ తెలిసింది. గనుక యెహోవా అను మాట యూదులకు మాత్రమే తెలిసినది, యోధా మతస్థులకు. యేసుక్రీస్తు ప్రభువారి మాట క్రైస్తవులకు మాత్రమే తెలుసు, మిగిలిన వారికి ఎవరికైనా కూడా తెలియదు. గనుక ఈ 3 తెలియచేయుటకు అవసరమైన మాట పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన మీవాడే. ఆయన మనలో లేకపోతే దేవుడు అని అనలేము, యెహోవా అని అనలేము, క్రీస్తు అని అనలేము. ప్రాణం లేని శవం ఎలా ఉంటుందో అలా ఉంటారు. మరణం అంటే మనకి ఎప్పుడూ చెప్పుకునే మాట, శరీరంలో నుండి ఆత్మ వేరవటం. ఈ ఆత్మ దేవుడు దయచేశాడు కనుక దేవుడి దగ్గరికే వెళ్ళిపోతుంది, శరీరం మిగిలిపోతుంది. ఆ శవాన్ని ఏం చేస్తారు? పూడ్చేస్తారు, పండించేస్తారు. ఆత్మ లేకపోతే మనిషికి ఏమీ లేదు. మనం చెప్పుకున్నాం కదా, ఈ మట్టి ఘటానికి మహిమ జీవనం వచ్చింది. ఈ కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది. ఎవరు వచ్చిన తర్వాత జీవవాయువుదగా నరుడు. ఇది పెద్దగా అర్థం కావట్లేదు అందరికి. ఆత్మ లేకపోతే
చచ్చిన పీనుగుతో సమానం. ఆత్మ ఉన్నంత వరకే మనం చూడగలుగుతాం, నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం, అన్నీ గ్రహించగలుగుతాం, ఆలోచించగలుగుతాం. చూడండి, లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు నిశ్శబ్దంగా చేస్తున్నాడు కనుక ఈ పరిశుద్ధాత్మ త్రిత్వము తండ్రి ఆత్మే, కుమారుడి ఆత్మే, పరిశుద్ధాత్మ ఆత్మే, మనిషి ఆత్మే. ఒకప్పుడు ఈ మట్టి గ్రహానికి ఏమొచ్చిందంట, నాసిక రంధ్రంలో దేవుడు జీవాత్మను వదగా, చూడండి నరుడంతా ఆ జీవవాయువు వదగా నరుడు ఏమయ్యాడు, జీవాత్మ ఆయను. కనుక ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఆత్మలోకానికి వెళ్ళిపోద్ది. ఆత్మలోకం ఎక్కడుందంటే తండ్రి దగ్గర ఉంది. కనుక తండ్రి ఆత్మ అన్నారు కనుక ఆయనంట రూపం ఇచ్చాడు. ఏదైనా తోటలో చెప్తారు కదా, మన పోలికన నరుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం ఇచ్చారు, రక్తం దారబోసి ప్రాణదానం చేశాడు. పరిశుద్ధాత్మ తండ్రి మరలా ఇంకొకసారి సంఘానికి ఆత్మను వాగ్దానంగా అనుగ్రహించబడింది. ఒకప్పుడు పోగొట్టుకున్న ఆత్మ వేరే ఆత్మను, పిరికి ఆత్మను సంపాదించుకోవడం, దీన్ని తీసి మరలానంట ఈ సంఘము ద్వారా, ఈ సంఘ ప్రతిష్ఠ దినము అనగా సంఘ స్థాపన దినము, పెంతెకోస్తు పండుగ రోజును ఆత్మ అందరి మీదకి వాలిపోయి ఈరోజు వారందరిని కూడా అపోస్తలుని ఆత్మశక్తి ఎలా ఉంటుందో చూపించాడు. 12 మందిలో పేతురు గారు ఒకరే చూపించారు. ఆత్మ వాగ్దానం పొందుకున్న తర్వాత, ఆత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత, ఆత్మను పుచ్చుకున్న తర్వాత నీడ కూడా పనిచేసిందని మనం మొన్న పాఠాల్లో విన్నాం. నీడ కూడా పనిచేసింది. ఈరోజు ఇటువంటి రీతిగా మనం ఉండబోతున్నాము. కనుక ఈరోజు మనందరికీ మనసులో కూడా త్రిత్వం ఉంది. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిసి ఉన్నవాడే మనిషి. నిజమైన తత్వం ఎవరంటే మనిషి. ఒక మొక్క, తాటి చెట్టును ఒక టెంకేస్తే అది మొలిసిన తర్వాత, పెరిగిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత, కాచిన తర్వాత దాని గెలలో ఒక్క టెంక ఎన్ని టెంకలు ఇస్తుందంటే 3 ఇస్తుంది. ఈ మనసులో 3 కలిగి ఉండట ఎంత గొప్ప ఆశీర్వాదకరమో. 3 లేకుండా మనం ఉండలేము. ఈరోజు అది అంతగా తెలియట్లేదు. పరలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏదో దేవుడు అంటే లోకస్తులకి మాత్రమే తెలుసు, యెహోవా అంటే యూదులకు మాత్రమే తెలుసు, యేసుక్రీస్తు ప్రభు అంటే క్రైస్తవులు మాత్రమే తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చి ఈ వాగ్దానం అందరికీ ఏమని చెప్తున్నారు? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము మనం చూసుకుంటే 36 నుంచి 40 వచనం చదువుకుంటే అక్కడ ఆత్మ తండ్రి గారి కోసం చాలా విలువైన మాటలను మనకు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి గారు ఫస్ట్ ప్రసంగంలో ఎంత అద్భుతకరంగా మాట్లాడుతున్నారో మనకి ఆత్మ స్థాపన దినము ఈ గొప్ప ప్రసంగంలో ఈ మర్మాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఏం చెప్తున్నారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశీయులకు అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. చూడండి, దేవుడు అంట ప్రేమించి ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువారుగా వచ్చారు. ఆ యూదుల్లో జన్మించాడు. కానీ యూదులు తెలుసుకోలేదు, సిలివేశారు, చంపేశారు. ఇక్కడ అంటున్నారు బైబిల్ గ్రంథం అంతా రూఢిగా తెలుసుకోండి. తెలుసుకోకపోతే దేవుడిచ్చిన ఈ పైనుంచి వచ్చిన వాగ్దానం మీకు పొందుకోలేరు. మీరు, మీ పిల్లలు, మీ దూరస్తులు అందరూ పొందుకోవాలేదు. ఈరోజు మనకిచ్చిన ఈ వాగ్దానం మన పిల్లలు పొందుకుంటున్నారా? మన పిల్లలు పొందుకున్నారు. మన దూరస్తులు, బంధువులు, స్నేహితులు అందరికి ఇస్తున్నామా? ఎందుకని? రూఢిగా తెలుసుకోలేకపోవటం బట్టి. ఏదో బైబిల్ అంటే ఏదో నామకహ అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి ఎలాగ విడిచిపెట్టి కానాను దేశం వెళ్ళి పాలు దేని ప్రపంచ దేశం వెళ్ళిపోయారో,
చూడండి, ఈరోజు ఈ భూలోకమనే ఐగుప్తు, ఈ ఫరో లాంటి అందరూ కూడా జయించడానికంట మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరమకాణానికి వెళ్ళిపోవాలి. ఆ పరమకాణానికి వెళ్ళాలంటే చూడండి, ఈ పరిశుద్ధాత్మ తత్వములో మనము కూడా ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే బైబిల్ రూఢిగా తెలుసుకోవాలి. తెలియకపోవడం వల్ల యూదులు ఇప్పటికీ శ్రమల పాలైపోయారు. ఈరోజు మనం ఈ భూలోకానికి ఆ 7 ఏళ్ల మహాశ్రమ రాకుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతారు కనుక మనమంట నోవహు కాలంలో వాడ ఎలాగా నోవహు కుటుంబాన్ని రక్షించిందో రక్షణ పొందుకున్న వారిని ఈరోజు దేవుడు ఈ సంఘములోకి వచ్చిన వారందరూ కూడా ఆ శ్రమలు లేకుండా ఆయన పరమకాణానికి తీసుకెళ్ళిపోతాడు. అందుకే సంఘం ఇచ్చాడు. అందుకే సంఘంలోనంట ఆత్మశక్తితో మనం ఉండాలి. మానవ శక్తి మించిన అతీతమైన శక్తి ఉండాలి. ఈ బైబిల్ గ్రంథం అంతా రూఢిగా మనం తెలుసుకోవాలి. రూఢిగా తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? 40 వచనాల వరకు చూసుకుని ధ్యానం చేసుకుని మనం ముందుకెళ్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా ఏమి చేద్దామని పేతురు కడమ అపోస్తులను అడుగా. చాలా మంది అక్కడంట, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు పంపించాడా? ఆయనే ప్రభువా? ఆయనే సర్వాధికారా? అయితే మేము ఎంత తప్పు చేసేసామా? ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం ఏం చేయాలంటే బాప్తిసం పొందండి అనగానే వాళ్ళందరూ కూడా అంట పొందుతున్నారు. చూడండి 28వ వచనం చూసుకుంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, బాప్తిసం పొందుకునే వారందరూ కూడా అంట ఏ వరం పొందుకుంటున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం. ఎంతమంది భయం ఉంది, ఎంతమందిని చూడండి పరిశుద్ధాత్మ తండ్రి గారు ఈ వాక్యంతో గద్దిస్తున్నాడు. ఈరోజు వరపుత్రుడిని ఈరోజు అందుకున్నామంటే పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకున్న వెంటనే ఈరోజు ఎంత గొప్ప వరాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కనుక చాలా మందికి లేట్ అయిపోయి చూడండి, ఏవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం అంత్యజనముల మీద ఆ సర్వజనుల మీద ఆత్మను కృమిస్తారు. అందరికీ ఆత్మను కుమ్మరిస్తారు. చూడండి, ప్రభువా మాకు ఇస్తానన్నావు కదా, ఇస్తావా అని అపోస్తులు 10 దినాలు దేవాలయం నుంచి కదలలేదు, మెదలలేదు. మోకాలు జీవితం తల 10 రోజులు ఉంచిపోయారు. ఎడతెగక ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు మీ పిల్లలకి, మీకు, దూరస్తులకి ఈ వాగ్దానం ఇవ్వబోతున్నారు. ఈరోజు 10 దినాలు మనం ఎంతమంది ఎడతెగక ప్రార్థనలో ఉన్నాము, ఎంతమంది ఈ అనుభవంలోనికి రాగలుగుతున్నాం. నా పిల్లలు మారలేదు. అవును, మారరు అండి. ఎందుకంటే ఈ లోకం చాలా ప్రమాదకరమైన లోకం. 39, 29, 39, 40 మనం చదువుకుందాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూడండి, ఏం పొందుకోవాలంటండి? రక్షణ పొందుకోవాలండి. నిజంగా 7 ఏళ్ల మహాశ్రమలో నోవహు కాలంలో రక్షణ వాడు ఎంత కాపాడిందో ప్రళయం నుంచి. ఈరోజు ఆత్మ చెప్పుచున్న మాట సంఘములో చెవిగల వారందరూ కూడా కాపాడబడతారు. ఈరోజు చెవులైతే ఉన్నాయి కానీ ఏం వినాలి? మనం ఆత్మను గురించిన వాక్యాన్ని మనము వినాలి. ఈ వాగ్దానాన్ని మనము వినాలి. ఈ వాగ్దానంలోనంటే ఏమంటున్నాడు? మూర్ఖతరము. ఈ తరం ఏ తరం అంట? మూర్ఖతనం అంటే వినరు, చెప్పింది వినరు. చూడండి, లేడీస్ అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకుంటారు. చెప్తే వినడు, శాదస్త మొగుడు గిలితే ఏడిస్తాడన్నట్టుగా ఉంటుందట ఈ లోకం. ప్రతి భర్త కూడానంట కొంచెం ఏదో మూర్ఖత్వం కనపడుతుంటది. ఆ కనపడినప్పుడంట ఎంత ఉషూరు అనిపోతూ ఉంటారు. చెప్తేనేమో వెండో, గిలితేనేమో ఏడుస్తాడు. ఏంటో మా భర్త అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ లోకము కూడానంట
మూర్ఖత్వముతో ఉన్నారు. ఈ మూర్ఖత్వముతో ఉన్న వారందరిని కూడా వారి మధ్య మనం ఉండాలంటే వేరుగా ఉండాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? వేరుపరచబడ్డారు. పాలు తేనె ప్రపంచ దేశం ఇచ్చేశారు. ఈ లోకంలోనే మనము మన కుటుంబం జాగ్రత్తగా జీవించడం అలవాటు చేసుకోవాలి. మూర్ఖులకు దూరంగా ఉండాలి. చూడండి, ఇక్కడ మూర్ఖుడంటే చెప్తే వినరు. దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేని జనం. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని అందుకొని ఈరోజు ఆ శక్తిని నువ్వు చూపించగలుగుతున్నావా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను శక్తిని ఇస్తాను, చూపించండి. ఈ లోకంలో ఎవరికి లేని శక్తి, అతీతమైన శక్తి, ఆత్మశక్తి నేను ఇస్తాను. నువ్వు సంపాదించుకుంటావా? మరి 10 దినాలు అపోస్తులు బాధపడ్డారు, ప్రయాసపడ్డారు, శరీరాన్ని నలగొట్టుకున్నారు, మోకాలేశారు. ప్రభా, ఆ వాగ్దానం మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి కావాలని ఆయన అని 10 రోజులు వారు ప్రార్థించారు. ఈరోజు మనము 10 రోజులు ప్రార్థిస్తాం. 8వ రోజు అయిపోతుంది. రేపు ఆదివారంతో 10వ దినము పూర్తి అయిపోతుంది. గనుక ఇక్కడ మనము ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని మతము అందరిది, యెహోవా మతము యూదులది, క్రైస్తవ మతం క్రైస్తవులది. ఇది అంతా తెలియచేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి వచ్చారు. అందుకే యోహాను 14:1 యేసుప్రభు ఏమన్నారు? దేవుని నమ్ముతున్నారు కదా, నన్ను కూడా నమ్మండి. ఈ మాట ఎవరు చెప్పారండి? యేసయ్యే స్వయంగా చెప్పారు. ఏమంటున్నాడు? దేవుణ్ణి నమ్ముతున్నా. దేవుడు అంటే లోకంలో అందరికి భయమే కదా. చెట్టులో దేవుడు ఉందంటే చెట్టు చుట్టూరు తిరిగేస్తాం. రాడులో దేవుడు ఉందంటే రాడు చుట్టూ తిరుగుతాం. విగ్రహంలో దేవుడు ఉన్నాడంటే విగ్రహం చుట్టూ తిరుగుతాం. ఆ దేవుడు మనిషిగా వచ్చాడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు ప్రభుకు వచ్చాడంటే ఎవరు నమ్మరు. అప్పుడు అన్నాడు ఆయన దగ్గరకు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు, ఎవరు దేవుని యొద్దకు చేరలేరు. ఈ లోకానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నన్ను విశ్వసించిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను ఆదరణకర్తనిస్తాను, సర్వసత్యం నడిపిస్తారు, మేమందరం కూడా మీతోనే నివసిస్తాం అని యోహాను సువార్త 14:1 నుంచి 23 వరకు చూసుకుంటే యేసుప్రభు వెళ్ళి మరలానంట మనుషులు వచ్చేసాడు. తత్వం అంతా కలిసే ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక్కటే ఉన్నారు. అందుకే యోహాను సువార్త 14 చూస్తే 1 నుంచి 23 వరకు చదువుకుంటే చాలా విలువైన మాటలు. మీ హృదయములను కలవరపడనేకుని దేవుని యందు విశ్వసిస్తున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. అలాగే మనం 23 చూసుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్నప్పుడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము. నీ పరిశుద్ధాత్మ కారణం కొండనంట యేసుప్రభు వెళ్ళేమన్నాడు? నేను నా తండ్రి మీతోనే నివసిస్తాము. నిజంగానంటే ఒక క్రైస్తవుడికి ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. మాకు ఆలు తెలుసు, ఆ ఊర్లో మావారు, ఎంపీ గారు మావారు, సీఎం మావాడు, ఇది తెలుసుకోవడం తెలుసు మనిషికి. అసలు దేవుడే నావాడు, నాతోనే ఉన్నాడని ఏనాడైనా చెప్పుకుంటున్నావా? అందుకే బైబిల్ రూఢిగా చదవండి. మనుషులు విడిచిపెట్టే దేవుడు ఉన్నాడేమో కానీ దేవుడు విడిచిపెట్టిన మనిషి బైబిల్లో లేదు. మనిషిని దేవుడు విడిచిపెట్టలేదు, పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. చూడండి, తండ్రి కాలంలో మనము ఎలాగుండాలో ఇక్కడ చెప్తా అన్నాడు. కనుక సంగతులు తెలుసుకోవటం వేరు, వివరించడం వేరు, రూఢిగా తెలుసుకోవటం వేరు. బైబిల్ మిషన్ వారు అందరూ రూఢిగా అనే సంగతి తెలుసుకోండి. బైబిల్ అంతా చదవచ్చును కానీ రూఢిగా తెలుసుకొనలేము. బైబిల్ అంతా చదువుతాం కానంట రూఢిగా మనం తెలుసుకోలేము. చూడండి, ఈరోజు ఏమంటున్నాడు? 1
బైబిల్లో ఫస్ట్ రక్షణ సంకల్పం చెప్పాలి. సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ మట్టి ఘటానికి మహిమ జీవనము, ఆత్మ జీవనం ఎలా వచ్చిందో చెప్పాలి. మట్టిని తీసి ఏం చేశాడంట, ఈ మట్టి ఘటాన్ని ఏం చేశాడు, దేవుడు ఊదగా నరుడు ఈ కన్ను చూడగలుగుతుంది, వినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. దేవుడి నుంచి వేరు చేసేసిందంట. ఏంటి ఇది నిజమా? చిన్న డౌట్ దేవుడి మీద వచ్చింది. మనకి ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, ఆ మనిషిని నమ్ముతామా? మీకు అర్థం అవ్వాలంటే, అనుమానం వచ్చిన మనిషిని మనం నమ్ముతామా? నమ్మం. ఈ బైబిల్ గ్రంథంలో కూడా సాతాను ఏం చేస్తుందంటే అనుమానం కలిగేటట్టు మాట్లాడింది. ఇది నిజమా, దేవుడు ఏమైనా చెప్పాడా అంది. అవును చెప్పాడంది. ఒక్కసారి ఆత్మ ఎగిరిపోయింది, ఆత్మజీవనం పోగొట్టేసుకున్నారు, పాపంలో పడిపోయారు. వాళ్ళ వీళ్ళు వచ్చి ఏదో చెప్తారు, అవునా నిజమా అన్నావు అనుకో, ఉన్న శక్తి వెంటనే పోద్ది, ఉన్న శక్తి వెంటనే పోతుంది. వెంటనే వచ్చి మోకాలు కూడా వేయలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన శక్తి, ఆత్మశక్తిని, ఆత్మజీవాన్ని ఒకే ఒక మాట అనుమానము కలగచేసింది, పోగొట్టేసింది. కనుక ఈరోజు దేవుడు రక్షణ సంకల్పం, ప్రార్థనా మెట్లు చెప్పవలను, బైబిల్ గొప్పతనం చెప్పాలి, క్రీస్తు చరిత్ర చెప్పవలను, సంఘ చరిత్ర చెప్పవలను, రెండో రాకడ చెప్పాలి. నోవహు కాలంలో వాడ ఎలాగ ఎత్తబడిందో అలాగే ఈ రెండో రాకడలో మా ప్రభు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఈ భూమి మీదకి ఏం రాబోతున్నాయి? శ్రమ, అగ్యారదు, పురుగు, సావు. ఇటువంటి భయంకరమైన కాలం రాబోతుంది. ఆ కాలంలో మేమందరము వెళ్ళిపోతాము అని మనము తెలియచేయాలి. కనుక 3 ఆఫీసులు తండ్రి ఏం చేశాడు? బైబిల్లో సృష్టిని ఆరంభించాడు. మలాకి గ్రంథం వరకు మనం చూస్తే ఒక ఆఫీస్ కనపడుతుంది. అందులో మనుషులకి కావలసిన రేషన్ అంతా కూడా ఆయనే చేశాడు. ఏం చేశాడు? పండ్లు, నీరు, గాలి, మనిషికి తినుటకు కావలసినవన్నీ కూడా ఇచ్చాడు. దేవుడు పక్షపాతం లేకుండా అన్ని మతాలకి ఇచ్చాడు. దేవుళ్ళు అంటే ఏం లేదు. ఆ పైన సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు, కొంతమంది మీద ఉదయిస్తున్నాడు. దేవుడికి అస్సలు పక్షపాతం లేదు, అన్ని మతాలు ఆయనకి సమానం. బైబిల్ అర్థం కాక ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే బైబిల్ మిషన్ వారు ద్వారా ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియనన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఒక మాట ఎవరినైనా అడగాలంటేనంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు చెప్పిందే మనము చేయవలెను. అది రూఢిగా మనము తెలుసుకొనటం అంటే చూడండి, ఆహారము, నీరు, మూలికలు, వెలుగు, భూమి, ఇవన్నీ మొదటి ఆఫీసులో తండ్రి దగ్గర దొరికినవి. రెండో ఆఫీస్ ఏంటంటే క్రీస్తు మన కొరకు చూపిన రక్తధార, ప్రాణదానము. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన జాలి, సంస్కారం, బాప్తిసం, బోధ, అద్భుతాలు ఉన్నవి. చూడండి, ఇందులో మళ్ళీ ప్రాణదానం చేశాడు. 3వ ఆఫీసు అనగా పరిశుద్ధాత్మ తండ్రి. ఈ ఆఫీసులో తండ్రి కాలంలో, కుమారుడి కాలంలో, అన్ని కాలంలో ఈయన ఇస్తారు. గనక ఈ పరిశుద్ధాత్మ తండ్రి గారు ఇచ్చే అవన్నీ కూడా ఏంటంటే చూడండి, ఆత్మఫలం, వెలుగు, సంతోషం, కీడంటే లెక్కలేంతానో, భాషావరం, ఇది అవసరాన్ని బట్టి దేవుడు మనందరికీ కూడానంట ఇస్తున్నారు. చూడండి, ఈరోజు అందరూ వెలిగింపబడుతున్నారు, అందరూ సంతోషంగా ఉంటున్నారంటే దానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ తండ్రి. కనుక ఆత్మ లేని మరుక్షణం ఏమిపోతాడు? దేవుడని నమ్మేవారు కాల్చి పూర్తి చేస్తారు, యెహోవాను నమ్మేవారు సమాధి చేస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేవారు సమాధి చేస్తారు. ఆత్మ వేరే మరుక్షణమే ఆ శరీరానికి ఏమి లేదంట. గనుక ఆత్మ నాలో ఉన్నాడు అని ఈ గొప్ప సంతోషంతో, గొప్ప వెలిగింపబడి ఆత్మ ఫలముతో మనము, మన కుటుంబాలందరము కూడా ఈ తరం వారికి వేరుగా ఉండి పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకుని అందరికీ ఈ ఆత్మ ఫలమును అందించే ధన్యత ప్రభు ఈ వాక్యం ద్వారా మన ಎಲ್ಲరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు
యెహోవ సంస్తుతి చెయ్యవే మనస, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల పడును దేవుండు ఆ కారణము చే దేవ సంస్తుతి